సో బ్రేక్‌ఫాస్ట్ అనారోగ్యంగా ఈ డిజార్డర్స్‌తో బాధపడే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండాలి? మామూలుగా హెల్తీగా ఉండే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండాలి? ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ఉంటుందండి. అంటే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అంటే జనరల్లీ స్పీకింగ్ పొద్దున్నే ప్రాసెస్డ్ తినకుండా మరి వేపుడు కాకుండా ప్రాసెస్డ్ ఇప్పుడు ఉంటాయి కదండి. ఇప్పుడు అమెరికాలో ఎస్పెషల్లీ ఆ కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది. బేకన్, సాసేజెస్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఎవరైనా కానీ వెదర్ దే హ్యావ్ డిజీజెస్ ఆర్ నాట్ అది చేయాలి. తర్వాత పొద్దున్నే ఇప్పుడు ఓట్ మీల్ అనుకోండి, లేకపోతే వెరీ లో షుగర్ సీరియల్స్ అనుకోండి అలాంగ్ విత్ మిల్క్ ఆర్ ఫ్రూట్, ఎస్పెషలీ ఫ్రూట్ తీసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఆయిలీ ఫుడ్ అది అవాయిడ్ చేసి, కార్బోహైడ్రేట్స్ అది అవాయిడ్ చేసి, కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే దట్ బి గుడ్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీలో కార్బ్స్ ఉంటాయి, బట్ దెర్ ఇస్ ఆల్సో సమ్ ప్రోటీన్ ఇన్ దాట్. సో మరీ ఎక్కువ తినకుండా మోడరేషన్ తింటే పర్వాలేదు. బట్ ఫ్రూట్ ఎస్పెషలీ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ తింటే దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే మామూలుగా ఆయా ప్రాంతాల యొక్క శీతోష్ణ పరిస్థితులు, అంటే గాలి నీరు వేడి పరిస్థితులు, జీన్స్, ఋతువులు, సీజన్స్, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని డిజైన్ చేశారు. వెల్ డిజైన్. మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్ ఏంటంటే, ఈవినింగ్ ఏంటి, నైట్ ఏంటి డిజైన్ చేశారు. సో మన తెలుగు వాళ్ళు ఇండియన్స్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి. మనం బేసిక్గా మన తెలుగు వాళ్ళం, మన పొద్దున్నే ఇడ్లీలు, దోశలు మన బ్రేక్ఫాస్ట్ అంటే. మధ్యాహ్నం అన్నము, కూరలు, పప్పు, పచ్చళ్ళు మనకి. మళ్ళీ సాయంత్రం ఏదో ఉండలేదు, నైట్కి మళ్ళీ కొంతమంది ఎక్కువ మంది భోజనం ఇప్పుడు తగ్గుతుంది, టిఫిన్లకి వచ్చేస్తున్నారు కదా. మన తెలుగు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఎలా చూడాలి? డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, డిజార్డర్ లేని వాళ్ళని. డిజార్డర్స్ షుగర్ అది ఉంటే షుగర్ అవాయిడ్ చేయడం బెటర్. అలాగే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయాలి. సాంబార్ అది ఉన్నా కానీ దాంట్లో తక్కువ సాల్ట్ వేసుకోవడం అట్లాంటివి. చట్నీలు ఇది కాదండి, మీరు బ్రేక్ఫాస్ట్ కంటే కూడా, ఇడ్లీ కంటే కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ చట్నీ అనుకోండి, లేకపోతే ఇంకొక చట్నీ ఏదైనా తీసుకుంటే, టమాటా చట్నీ ఈజ్ ఓకే, బట్ పీనట్స్ చట్నీలో దాంట్లో క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, తర్వాత దెన్ దే యాడ్ సో మచ్ సాల్ట్ ఇన్ దాట్. సాంబార్ ఈజ్ ఫైన్, బట్ నాట్ టూ మచ్ సాల్ట్ ఇన్ దాట్. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఫ్రూట్ ఎస్పెషలీ అవి కూడా లో షుగర్ కాంటెంట్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అనుకోండి, గ్రేప్స్లో షుగర్ ఉంటుంది మళ్ళీ. తర్వాత కివీ ఫ్రూట్స్ అనుకోండి, ఇలాంటివన్నీ కూడా, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. అంటే షుగర్ వాళ్ళేమో షుగర్ ఉండేవి తీసుకోకూడదు, అవును. బీపీ వాళ్ళేమో సాల్ట్ ఉండేది తీసుకోకూడదు, అవును. ఈ రెండు ఉన్న వాళ్ళేమో ఈ రెండు తీసుకోకూడదు. అంతే అలవాటు అవుతుందండి. అంటే ఇప్పుడు టేస్ట్ ఈజ్ అక్వైర్డ్. ఇప్పుడు కొంతమంది సాల్ట్ లేకుండా తిని సాల్ట్ ఉంటే ఏంటి ఇలా ఉందంటారు అన్నమాట. అంటే మనం ఎలా మన బాడీని ట్రైన్ చేస్తామో అలాగే. సో ఇప్పుడు అమెరికాలో చూడండి, చాలామంది స్పైసీ ఫుడ్ తినరు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఇక్కడ మన దగ్గర స్పైస్ లేకుంటే తినలేము మనం. సో అలా మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన విధానం అది. ఇప్పుడు అలా లేకుండా ఇఫ్ యూ రియలీ వాంట్ టు అవాయిడ్ సాల్ట్ అంటే తక్కువ చేయాలి, మెల్లమెల్లగా కట్ డౌన్ చేస్తూ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. అవాయిడ్ వైట్స్ కూడా అంటున్నారు కదా, అన్నము, పాలు, మిల్క్ పదార్థాలు, అవాయిడ్ ఆల్ వైట్స్. రైస్ ఈజ్ వెరీ బ్యాడ్ అని, ఎందుకంటే వి కుక్ ఇట్ సచ్ అ వే దాంట్లో ఉన్నవన్నీ తీసేస్తాము. తర్వాత ఇట్స్ ఆల్ స్టార్చ్ కదండి, ఇట్స్ లైక్ హెవీ కార్బోహైడ్రేట్ కాంటెంట్. అది కాకుండా ఈ జొన్న రొట్టె అట్లాంటివి తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అది, సో దట్స్ బెటర్. సో రాగి కూడా, సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి, ఒక రకమైన లైఫ్ స్టైల్ వచ్చిన వాళ్ళకి సద్దన్నం తినే అలవాటు ఉండేది. పొద్దున్న సద్దన్నం తింటాం, అలాగే పచ్చళ్ళతో గొడ్డు కారంతో అన్నం తింటాం, మజ్జిగ వేసుకుని అన్నం తింటాం, ఉల్లిపాయలు నంచుకోవటం పొద్దున్నే. టిఫిన్ అలవాట్లేదు, ఇదే మన ఆహారం ఉండేది కదా. దాన్ని ఎలా చూడాలి సార్? అది అంటే అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు కూడా, ఇవన్నీ తిన్నా కానీ పొలంకి వెళ్ళేవాళ్ళు, పని చేసేవాళ్ళు, వాళ్ళ యాక్టివిటీ వేరే. ఇప్పుడు మనకి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, నాట్ ఓన్లీ ఫుడ్ బట్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ కెమికల్స్, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ తినే ఫుడ్లో ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్, లేకపోతే ప్రాసెస్ దాంట్లో కెమికల్స్, ఇవన్నీ కూడా. ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ తింటే ఇంకా ఇట్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు చేసింది మనం ఫాలో అయితే మనకు కూడా బాగుంటుందని అనుకోలేం.